హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనూస్ మల్టీ మూమెంట్స్ మీ మా అనుభవాలతో. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. మన వంటగదిలో ఎప్పుడూ ఉండే కానీ మనం అంతగా గుర్తించని ఒక అద్భుతమైన వంటకం టమాటా. రుచికరమైన కూరలకి, సూపులకి, సాస్లకి రుచి తెచ్చేది మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. టమాటా మనకు ఎందుకు సూపర్ ఫుడ్ అంటారో తెలుసుకుందాం రండి. ముందు మనం తాజా దేశీవాళ టమాటాలను తీసుకొని వాటిని మంచిగా కడుక్కొని కట్ పీసెస్ని అన్నిటిని ఒక గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ పోసి ఈ టమాటా ముక్కల్ని వేసి కాస్తంత చింతపండు వేసి బాగా ఉడకనివ్వాలండి. దాంట్లో మనం కరివేపాకు వేసుకోవచ్చు, అలాగే జీలకర్ర మెంతుల పొడి కూడా ఉడికే టైంలోనే వేసుకోవచ్చండి. దక్షిణ అమెరికా నుంచి మొదలైన టమాటా నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే కూరగాయలలో ఒకటి అయింది. మన భారతీయ వంటల్లో టమాటా లేకుండా ఊహించలేమండి. విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కే లాంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఈ టమాటాలో విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ ఏ కళ్ళ ఆరోగ్యానికి అవసరపడుతుంది. విటమిన్ కే ఎముకల బలానికి ఉపయోగపడుతుంది. ఇంకా పొటాషియం హృదయానికి మంచిది. లైకోపిన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడతాయి. దీంట్లో మనం బాగా ఉడికినాక కావాల్సినంత పసుపు వేసుకోవాలండి. పసుపు వేసి ఇంకా ఉడకనియాలి. అది ఉడుకుతూనే మనకు పక్కకు వేరే భాండి పెట్టుకొని అందులో ఈ పచ్చడకు కావాల్సిన అన్ని పోపులు వేసుకొని ఆయిల్ పోసి దాంట్లో పోపు గింజలు వేసుకొని కరివేపాకు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కాస్తన్ని పొట్టు తీసి కొన్ని అలాగే వేయాలి, కొన్ని ఇలా మెత్తగా చేసుకొని చూర్ణంలా వేయాలి. వేసి వాటిని కూడా నూనెలో బాగా గోలనివ్వాలండి. తక్కువ కేలరీలో ఉంటాయి. దీంట్లో బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఫుడ్ అని చెప్పవచ్చు. హెల్త్ బెనిఫిట్స్ చూసుకుంటే హృదయం ఆరోగ్యం, లైకోపిన్, పొటాషియం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. క్యాన్సర్ నివారణ, టమాటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ను అరికడతాయి. చర్మానికి మంచి మిత్రుడని చెప్పవచ్చు. టమాటా ప్యాక్ వేసుకుంటే గ్లో మరియు పింపుల్స్ తగ్గుతాయి. కంటి ఆరోగ్యానికి చూసుకుంటే విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. డయాబెటీస్ కంట్రోల్, ఇందులో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి, విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ను బలోపేతం చేస్తుంది. ఏదైతే పోపు వేసుకున్నామో దానిలో మనం కావాల్సినంత కారము, రుచికి సరిపడా ఉప్పు, అలాగే జీలకర్ర మెంతుల పొడి, కొంచెం ఉంటే ఆవపిండి వేసుకొని బాగా కలియపెట్టుకొని దాంట్లో ఈ ఉడకపెట్టిన టమాటా ప్యూరీని కూడా అందులో వేసుకోవాలండి. ఇంకా దీని కుకింగ్ ప్రాసెస్ చూసుకుంటే సాంబారు, పప్పు, కూరల్లో రుచి పెంచే పదార్థం అని చెప్పవచ్చు. టమాటాను సూపులు, జ్యూసులు, సాస్ల తయారీలో ఎక్కువగా ఉపయోగపడతాడు. సలాడ్లో ముక్కలుగా తింటే మరింత ఆరోగ్యకరం. టమాటా రసం వేసి చర్మానికి ప్యాక్ వేసుకోవచ్చండి. ఇంకా టమాటా ఒక సీజనల్ తర్వాత పండే మొక్క. వేసవిలోనూ చలికాలంలోనూ సాగు చేస్తారు. ఒక టమాటాలో 95% నీరు ఉంటుంది. టమాటా టెక్నికల్లీ ఫలమే కానీ మనం దాన్ని కూరగాయగా వాడతామండి. ఇక్కడ చూసారా అండి, మనకు కావాల్సిన టమాటా పచ్చడి ఈ విధంగా తయారవుతుంది. మనం అన్నీ వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్లో టమాటా ప్యూరీ కూడా వేసుకొని బాగా కలపాలండి. ఆయిల్ కొంచెం మరింత వేసుకొని బాగా కలిపితే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ టమాటా పచ్చడి రెడీ అవుతుందండి. చూసారా, మన వంటల్లో సాధారణంగా కనిపించే టమాటా ఆరోగ్యానికి, రుచికి, అందానికి ఎంతటి మిత్రమో. ఇక మీదట టమాటా తింటే గుర్తుంచుకోండి, మీరు ఒక సూపర్ ఫుడ్ తింటున్నారని. కొంతమంది టమాటాలో కర్రీ అంటేనే అమ్మో అని ఏడుస్తారు. చిన్నప్పుడు నేను కూడా ఏడ్చేదాన్ని. టమాటా కర్రీ వండితేనే నాకు తినబుద్ధి కాకపోయేది. అలాంటిది ఇప్పుడు అద్భుతమైన టమాటా పచ్చడి రెడీ అయింది. చూడండి, నోరూరుంచే, గుమగుమలాడే నోరూరుంచే టమాటా పచ్చడి. ఒక్కసారి మీరు కూడా ఈ టమాటా పచ్చడిని ట్రై చేయండి. మీ ఇంట్లో మీ వాళ్ళందరికీ ఈ టమాటా పచ్చడి టేస్ట్ చూపించండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మనకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ చిన్న లైక్ అనేది మాకు ఇంకా 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 బూస్టప్ని ఇస్తుందని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎంజాయ్ చేయండి టమాటా పచ్చడిని.